లిటిల్ ఆర్ట్స్ ఎట్లా ఇంటర్మీడియట్ నిబ్బా నిబ్బి స్టోరీ కాబట్టి నేను కూడా ఒక రియల్ లైఫ్ చిన్న నిబ్బా నిబ్బి స్టోరీ చెప్తా. నా ఫ్రెండ్ ఒకడు ఒక పిల్లని 6 years నుంచి లవ్ చేసిండు. అంటే మన 6th class నుంచి ఇంటర్మీడియట్ దాకా డైలీ చూసేటోడు, కానీ ఒక్కరోజు కూడా చెప్పేటోడు కాదు. అట్లాంటిది ఒకరోజు చెప్దామని ఫిక్స్ అయ్యాడు. అప్పట్లో మన కాఫీ మగ్స్ మీద ఫొటోస్ ప్రింట్ చేయడం చాలా ఫేమస్ ఉండే. అట్లాంటిది ఒకటి ప్రింట్ చేయించి తెచ్చి ఆ పిల్లకిచ్చి ప్రపోజ్ చేసిండు. అది అయిన తర్వాత ఆ పిల్ల ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఏడ్చిందో తెలుసా? ప్రపోజ్ చేసినందుకైతే కాదు, పక్కా. ఎందుకు ఏడ్చిందో చెప్తా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడు, ఎండ్లో ఖచ్చితంగా చెప్తా, మజా వస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, లిటిల్ హార్ట్. ఇంత రిలేటబిలిటీ ఉన్న సినిమాకి మ్యూజిక్ కూడా అట్లనే కావాలి. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా పివోటల్ రోల్ ప్లే చేసిందని అనొచ్చు. మన మ్యూజిక్ డైరెక్టర్ సింగీత్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఆల్మోస్ట్ మౌలివాల గ్యాంగే, కానీ మంచి హార్డ్ వర్క్ చేసి మస్తు అవుట్పుట్ తీసిండు. ఈ సినిమాని జనాలు రిపీటెడ్గా చూడడంలా క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్, స్టోరీ, మ్యూజిక్, హ్యూమరు ఇవన్నీ పివోటల్ రోల్ ప్లే చేసినాయనే అనొచ్చు. బడ్జెట్ని కూడా చాలా కంట్రోల్ చేసినారంట. అంటే గల్లీలా పెద్ద హడావిడి ఏం లేకుండా సింపుల్గా తక్కువ టీంతో షూట్ చేసేసినారంట. బెంగళూరు ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ అండ్ అట్లానే ట్యాంక్ బండ్ మాంటేజెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా సోనీ FX3 గొరిల్లా షూటింగ్ చేసేసినారంట. గొరిల్లా షూటింగ్ అంటే అదే మన యాక్టర్స్ ఏమో రోడ్డు మీద పోయి పర్ఫామ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు కెమెరాని సీక్రెట్గా పెట్టి షూటింగ్ చేస్తుంటారు. అంటే పర్మిషన్స్ అవన్నీ ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. మార్కెటింగ్ గురించి చెప్పాలంటే వీళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా ఏం చేయలేరు. ఆల్రెడీ మౌలి అండ్ సాయి మార్తాండ్ ఎట్లా మీమర్సే కాబట్టి మేబీ ఆడ నుంచి కూడా కొంచెం సపోర్ట్ వచ్చి ఉంటుంది. బట్ అది మాత్రమే సరిపోదు కదా, ఇంకా సపోర్ట్ కావాలి. యాక్చువల్లీ ఈ సినిమాలో వర్డ్ ఆఫ్ మౌత్ అనే కాన్సెప్టే బాగా పనిచేసింది. ఎందుకంటే ఒకవేళ నీకు నచ్చితే నువ్వు పోయి నీ ఫ్యామిలీకి చెప్తావు, నీ ఫ్రెండ్స్కి చెప్తావు, వాళ్ళు కూడా చూస్తారు. అదే ఈ సినిమాకి బాగా పనిచేసింది. ఇదే సినిమా మూమెంట్లో వేరే పెద్ద పెద్ద స్టార్ సినిమాలు కూడా రిలీజ్ అయినాయి, బట్ అడ్రస్ లేకుండా పోయినాయి. ఎందుకంటే ఈడ వాడు వీడని ఏం లేదు, నీ దగ్గర కంటెంట్ ఉంటే నువ్వే తోపు, నువ్వే తురుము. కమింగ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ. అయితే మా వాడు కాఫీ మగ్ ఇచ్చి ప్రపోజ్ చేయగానే ఆ పిల్ల ఏడవడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ డే ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైంది, ఎందుకు అంతగానే ఏడిచినావు అని అడిగితే వాళ్ళ వైపు అట్లా కోపంగా చూసి, ఆ మగ్గు మీద నా ఫోటో గలీజ్ ఉందే అందుకే ఏడిచిన అని అన్నదంట. సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యేది వచ్చాను సార్.